హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీజన్లో అయితే చింతకాయలు రావడం స్టార్ట్ అయిపోయింది. అందరికీ చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఉంటుంది. అలానే మాకు కూడా చాలా ఇష్టం అండి. బయట వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడ్డది. మాకెందుకు ఇవాళ చింతకాయ పచ్చడి తినాలనిపించి చేసేసుకున్నాం. మేము ఎలా చేసామో మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే చింతకాయలని కడిగి ప్లేట్లో పెట్టుకున్నాం. అలానే ఒక రోల్ని సిద్ధం చేసుకున్నాం, రోటి పచ్చడి చేసుకుందామని. ఆ రోల్లో కడిగిన చింతకాయలని వేసుకోవాలి. అలానే దానికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా దంచుకోవాలి. చింతకాయలు అలా దంచుతూ ఉన్నప్పుడే మనకి చింతకాయ పచ్చడి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. అలా ఎంత మంచిగా దంచుకుంటే ఆ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ దంచేస్తున్నారు చింతకాయ పచ్చడిని. మమ్మీ కాసేపు ఆయనతో చేయనొప్పి వచ్చిందని నేను కూడా కొంచెంసేపు హెల్ప్ చేశాను, దంచాను. తర్వాత ఓ పక్కన స్టవ్ మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులో కొంచెం మెంతులు వేయించుకోవాలి. ఆ మెంతులు కూడా వేస్తే ఇంకా పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. అలా మెంతులు కొంచెం లైట్గా ఎర్రగా అయ్యే వరకు, కొంచెం స్మెల్ వచ్చే వరకు మెంతులు స్మెల్ అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలా వేయించుకున్న ఆ మెంతుల్ని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఆ నూరిన చింతకాయలో వేసేయాలండి. వేసుకొని ఆ మెంతుల్ని కూడా మొత్తం దంచేసి చింతకాయ పచ్చడిలో మిక్స్ అయ్యేలాగా బాగా దంచుకోవాలి. ఆ దంచుకున్న సమయంలో ఒక పక్కన అన్నం ఉడుకుతూ ఉంది. దంచిన తర్వాత ఆ చింతకాయ పచ్చడిలో కారం వేసుకొని కూడా బాగా నూరుకోవాలండి. ఆ నూరుకున్న చింతకాయ పచ్చడిలో కొంచెం కరివేపాకు వేసుకొని కూడా బాగా మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత ఇందాక మెంతులు వేయించుకున్న కళాయిని పొయ్యి మీద పెట్టుకొని పోపుకు అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఆ పోపులో ముందుగా ఎండుమిరపకాయలు అలానే పోపు గింజలు వేసుకొని కొంచెం లైట్గా భారతీయ ఇంగువ వేసుకోవాలి. ఆ భారతీయ ఇంగువ ఎందుకంటే మనకి మంచి టేస్ట్ అండ్ స్మెల్ అనేది ఇస్తుంది పచ్చడికి. అలానే మనం కొంచెం నార్మల్గా ఇంట్లో వాడే ఇంగువని వేసుకుందాం. తర్వాత కరివేపాకు, మనకెంతో ఇష్టమైన కరివేపాకును కూడా వేసుకొని బాగా ఆ పోపు అంతా మంచిగా కాలేలాగా కలుపుకొని, పోపు కాలిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో ఆ పోపుని వేసుకొని ఆ పోపు అంతా మంచిగా పచ్చడిలో మిక్స్ అయిన తర్వాత వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుందండి. ఆ టేస్టే వేరు. మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ పచ్చడి పోపు పెట్టేసరికి పక్కన వేడి వేడి అన్నం ఉడికేసిందండి. పచ్చడికి కాంబినేషన్గా మా మమ్మీ ముద్దపప్పు అయితే చేశారు. నేను ఇంకా వెంటనే ప్లేట్లో పెట్టేసుకున్నాను. అన్నం, పచ్చడి, పప్పు వేసుకొని కలుపుకొని తింటే నాకైతే నిజంగా చాలా 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 బాగా నచ్చిందండి పచ్చడి మాత్రం. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్స్లో చెప్పేయండి గాయస్. మేము తప్పకుండా ఆ రెసిపీని చేసి మీకోసం మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తామండి. బాయ్ బాయ్.